ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, ఈరోజు ఎంతో బిజీగా గడిచిన ఎంతమంది మధ్యలో ఉన్నా, ఈ రాత్రి మీరిప్పుడు దేవుని సన్నిధిలో ఒంటరిగా లేరు. మీరు వాక్యము వినడము యాదృచ్ఛికము కాదు. మీ హృదయము అలసిపోయి ఉండవచ్చు. మీ మనసు ఎన్నో ప్రశ్నలతో నిండిపోయి ఉండవచ్చు. దేవా, ఈ ప్రపంచము గురించి నిజమేమిటి? నా జీవితానికి నీ ఉద్దేశమేమిటి? అని మీలో నిశ్శబ్దముగా అడుగుతూ ఉండవచ్చు. ఆ ప్రశ్నలకు దేవుని వాక్యమే వెలుగునిస్తుంది. ఈ రాత్రి మనం ఒక ఆసక్తికరమైన, లోతైన మరి ఎంతో ముఖ్యమైన అంశముపై దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. భూమి వయస్సు గురించి బైబిల్ ఏమి సెలవిస్తుంది అనే ప్రశ్నకు సమాధానము వెతుకుతూనే దానికంటే గొప్ప సత్యాన్ని కూడా తెలుసుకోబోతున్నాం. ఆ సత్యము ఏమిటంటే, ఈ భూమి ఎప్పుడు ప్రారంభమైందన్న దానికంటే మన జీవితాన్ని ఎవరు సృష్టించారు, ఎందుకు సృష్టించారు, మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది అనే ప్రశ్నలకు దేవుని వాక్యమిచ్చే సమాధానం. ఈ రాత్రి మీ హృదయాన్ని భయము కాదు, దేవుని సమాధానము నింపుతుంది. సందేహము కాదు, విశ్వాసము బలపరుస్తుంది. ఆందోళన కాదు, ఆశ మీ ఆత్మను నిలబెడుతుంది. ఎందుకంటే సృష్టిని ఆరంభించిన అదే దేవుడు మీ జీవిత కథను కూడా తన చేతుల్లోనే ఉంచుకున్నాడు. ఇప్పుడు మనమందరము కలిసి కొన్ని విశ్వాస ప్రకటనలు చేద్దాం. నా జీవితానికి సృష్టికర్త దేవుడే. నా రేపటిని ప్రభువే నిర్వహిస్తున్నాడు. దేవుని వాక్యము నా జీవితానికి వెలుగు. ఈ రాత్రి నేను దేవుని సమాధానములో నిద్రిస్తాను. నా కుటుంబము సర్వశక్తిమంతుడైన దేవుని కాపుదలలో ఉంది. ఆమెన్. ప్రియులారా, ఈ రాత్రి దేవుని వాక్యము మీ హృదయాన్ని తాకితే ఇప్పుడే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. ఇలాంటి బైబిల్ ఆధారిత రాత్రికాల ప్రార్థనలు మరి ఆత్మీయ సందేశాల కోసము తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి చిన్న సహకారము మరెంతో మందికి దేవుని సువార్త చేరడానికి ఉపయోగపడుతుంది. ప్రియులారా, ఒక దీపము చీకటిని ఎలా పారద్రోలుతుందో, దేవుని సత్యము కూడా మనస్సులోని సందేహాల చీకటిని అలాగే తొలగిస్తుంది. ఈ రాత్రి ఆ సత్యపు వెలుగు మీ హృదయంలో ప్రకాశించబోతుంది. చివరి వరకు వాక్యాన్ని వినండి. ఈ రాత్రి దేవుడు మీ కొరకు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని సిద్ధము చేశాడు. చివర్లో మనము కలిసి చేసే ప్రార్థన మీ హృదయంలోని భారాన్ని దేవుని పాదాల వద్ద ఉంచే అనుభవంగా మారాలని నేను విశ్వసిస్తున్నాను. ఇప్పుడు ప్రార్థనతో ఈ ఆత్మీయ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ నిశ్శబ్దమైన రాత్రి వేళలో నీ సన్నిధిలోనికి వినయముతో వచ్చాం. అయా, ఈ దినము మొత్తము మోసుకొచ్చిన అలసటను, మనసులో దాచుకున్న కన్నీళ్లను, చెప్పలేని బాధలను, రేపటి గురించి ఉన్న ఆందోళనలను అన్నింటినీ నీ పాదాల దగ్గర ఉంచుతున్నాం. ప్రభువా, ఆది నీవే, అంతము నీవే. ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులో ఉన్న సమస్తమును సృష్టించిన మహాదేవుడవు. ఈ విశ్వాన్ని నీ జ్ఞానముతో స్థాపించిన నీవు మా జీవితాన్ని కూడా నీ ప్రేమతో నడిపిస్తావని రాత్రి మేము విశ్వసిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి ఈ వాక్యము వినే ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి ఇంటిపై నీ కాపుదల నిలిచి ఉండునుగాక. ప్రతి హృదయంలో నీ సన్నిధి నిండి ఉండునుగాక. ఈ ధ్యానము ముగిసే సమయానికి ప్రతి ఒక్కరూ, ప్రభువా, నీవు నాతో మాట్లాడావు అని చెప్పగల అనుభవాన్ని అనుగ్రహించుమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మహిమగల నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ రాత్రి మన ధ్యానము కోసము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందాం. ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. ఈ చిన్న వాక్యము వెనుక ఉన్న మానవ మేధస్సుకు అందని సత్యాలు, దేవుని మహోన్నతమైన సార్వభౌమత్వము దాగి ఉన్నాయి.
అసలు ఈ భూమి వయస్సు ఎంత? దేవుడు ఈ విశ్వాన్ని ఎలా, ఎప్పుడు సృష్టించాడు? సైన్స్ చెప్పే కోట్లాది సంవత్సరాల వయసుకు, బైబిల్ చెప్పే సత్యాలకు మధ్య ఉన్న సంబంధమేమిటి? ఈ ప్రశ్నలు ఈరోజు చాలామంది విశ్వాసుల మనసుల్లో ఆందోళనను, అనుమానాలను కలిగిస్తున్నాయి. అయితే ఈ రాత్రి దేవుడు మీ సందేహాలన్నిటినీ పటాపంచలు చేసి తన వాక్యపు శక్తితో మీ విశ్వాసాన్ని బలపరచబోతున్నాడు. కాబట్టి చివరి వరకు ఈ సందేశాన్ని వినండి. ఈ రాత్రి దేవుడు మీ కొరకు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని సిద్ధము చేశాడు. ప్రియులారా, ఈ ఆదికాండము గ్రంథాన్ని మోషే ప్రవక్త అరణ్య మార్గములో వ్రాశాడు. ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించబడి వాగ్దానపు భూమి వైపు పయనిస్తున్న ఇశ్రాయేలు ప్రజల కోసము దేవుడు మోషే ద్వారా ఈ మాటలను చెప్పించాడు. అప్పటి వరకు ఐగుప్తీయుల సూర్యుడు, చంద్రుడు, నదుల వంటి ప్రకృతి నమూనాల బహుదేవతారాధనను చూసిన ఇశ్రాయేలీలకు విశ్వానికంతటికీ ఒకడే సృష్టికర్త ఉన్నాడని తెలియజేయడమే ఈ గ్రంథ ప్రధాన ఉద్దేశము. మోషే ఈ వాక్యము రాసే సమయంలో అక్కడ ఎలాంటి శాస్త్రవేత్తలు లేరు, ఎలాంటి ఆవిష్కరణలు లేవు. కాని పరిశుద్ధాత్మ ప్రేరణతో మోషే ఈ మాటలు రాశాడు. హెబ్రీ భాషలో బెరాషిత్ బారా ఎలోహిం అంటే శూన్యము నుండి తన మాట శక్తి ద్వారా సమస్తాన్ని దేవుడు ఉనికిలోనికి తెచ్చాడని అర్థం. దేవుడు కాలాన్ని, స్థలాన్ని, పదార్థాన్ని ఒకే క్షణంలో సృష్టించాడు. బైబిల్ కాలక్రమాన్ని మనం పరిశీలిస్తే ఆదాము నుండి క్రీస్తు వరకు ఉన్న వంశావళులను ఆధారము చేసుకుని భూమి వయసు సుమారు 6,000 నుండి 10,000 సంవత్సరాలు ఉండవచ్చని కొందరు దైవజనులు విశ్లేషించారు. అయితే మరికొందరు వేద పండితులు సృష్టించిన దినాలు 24 గంటల సమయమా లేక యుగాల కాలమా అనే దానిపై లోతుగా పరిశోధనలు చేశారు. బైబిల్ శాస్త్ర గ్రంథము కాదు, అది రక్షణ గ్రంథము. దేవుడు భూమి వయసు సరిగ్గా ఇన్ని సంవత్సరాలు అని బైబిల్లో లెక్క చెప్పలేదు. కానీ భూమిని సృష్టించిన తన అపరిమితమైన జ్ఞానముతో రూపకల్పన చేశాడని స్పష్టంగా చెప్పాడు. పేతురుకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో రాయబడినట్లు, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. అంటే దేవుడు కాలానికి అతీతుడు. మీ జీవితంలో ప్రియులారా అనుకోకుండా ఎదురయ్యే ప్రశ్నలు, సందేహాలు మిమ్మల్ని విశ్వాసములో నుండి పక్కకు లాగేస్తుంటాయి. కానీ భూమి వయసు ఎంతైనా కావచ్చు. శాస్త్రవేత్తలు ఎన్ని వేల కోట్లాది సంవత్సరాలు అని చెప్పినా, లేదా బైబిల్ కాలక్రమము ప్రకారము కొన్ని వేల సంవత్సరాలని చెప్పినా, అసలైన సత్యము ఏమిటంటే ఆ భూమిని సృష్టించిన దేవుడు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. విశ్వాన్ని సృష్టించడానికి కొన్ని యుగాలు పట్టినా లేదా 6 దినాలు పట్టినా ఆయన ఒక్క మాట సెలవిస్తే నీ జీవితంలో ఉన్న సమస్త చీకటి వెలుగుగా మారుతుంది. ఇంకా కొన్ని నిమిషాలు మనం కలిసి చేసే ప్రార్థన మీ హృదయాన్ని, మీ ప్రస్తుత పరిస్థితిని మార్చగలదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవిత ప్రయాణంలో రాత్రి వేళలొచ్చే ఆలోచనలు మనల్ని చాలా కుంగదీస్తుంటాయి. ఈ భూమి మీద నా ఆయుష్షు ఎంత? నా కుటుంబ భవిష్యత్తు ఏమిటి? నా పిల్లల చదువులు, నా ఉద్యోగము, నేను కట్టాల్సిన అప్పులు, నాకున్న అనారోగ్యము, ఇవన్నీ నన్ను ఏమి చేస్తాయి అని భయపడుతున్నారా? మీరు అనుకోవచ్చు, ఈ అనంతమైన విశ్వంలో దేవుడు నన్ను చూస్తున్నాడా అని. దేవుడు కోట్లాది నక్షత్రాలను పేరు పేరున పిలిచే దేవుడు నిన్ను నీ తల్లి గర్భంలో రూపింపబడకముందే ఎరిగిన దేవుడు. విశ్వము వయస్సు ఎంతో ఆయనకు తెలుసు. నీ ఆయుస్సు ఎంతో కూడా ఆయనకు తెలుసు. నీ కన్నీటి బొట్టు విలువ కూడా ఆయనకు తెలుసు. ప్రియులారా, ఈ ప్రపంచంలో ఏది అనుకోకుండా జరగలేదు. దేవుడు సమస్తాన్ని ఒక ప్రణాళిక ప్రకారము సృష్టించాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము
28వ వచనములో దేవుని వాక్యము చెబుతుంది, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము అని. నీ జీవితంలో కూడా నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. సమస్యలు పెద్దవిగా కనిపిస్తున్నప్పుడు విశ్వాన్ని సృష్టించిన నీ తండ్రి ఎంత పెద్దవాడో గుర్తు చేసుకో. దేవుని చేతిలో ఉన్న సమయము నీ శ్రమలను దాటించి నీకు విజయాన్నిస్తుంది. ఈ రాత్రి దేవుడు మీకు చెప్పబోయే గొప్ప వాగ్దానము మరియు విడుదల ముందర ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. కాలాన్ని సృష్టించిన దేవుడు మీ జీవితంలోని ప్రతి క్షణాన్ని కూడా తన కృపతో నడిపిస్తాడు. కాబట్టి ఇంకొన్ని నిమిషాల్లో మనము వినబోయే నిజ జీవితాన్ని తాకే ఒక కొత్త కథ, విశ్వాసము ఎలా ఒక కుటుంబాన్ని భయము నుండి సమాధానానికి నడిపించిందో మనకు తెలియజేస్తుంది. ఆ తర్వాత మనము కలిసి చేసే ప్రార్థన ఈ రాత్రి మన హృదయంలోని ప్రతి భారాన్ని ప్రభువైన క్రీస్తు పాదాల వద్ద ఉంచే పవిత్రమైన సమయముగా మారుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని విన్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న కథ ద్వారా ఈ సత్యాన్ని మన హృదయాల్లో మరింత లోతుగా నిలుపుకుందాం. ఒక కొండ గ్రామంలో నివసించే వృద్ధ గడియారాల కార్మికుడు ఉండేవాడు. అతని చిన్న దుకాణంలో పాత గడియారాలు, గోడ గడియారాలు, చేతి గడియారాలు వరుసగా వేలాడుతూ ఉండేవి. ఒకరోజు అతని మనవడు అడిగాడు, తాతయ్య, ఈ గడియారము ఎంత పాతదో నీకెలా తెలుసు అని. వృద్ధుడు చిరునవ్వు నవ్వి ఒక పాత గడియారాన్ని చేతిలోనికి తీసుకున్నాడు. దానిమీద ఉన్న దుమ్మును మెల్లగా తుడిచి దాన్ని టిక్ టిక్ అనే శబ్దాన్ని వినిపిస్తూ ఇలా అన్నాడు, బాబు, ఇది ఎంత పాతదో తెలుసుకోవడము ఆసక్తికరమే, కాని ఇది ఇంకా సరిగ్గా నడుస్తుందా, దాన్ని తయారు చేసినవాడు ఎంత నైపుణ్యముతో చేశాడో తెలుసుకోవడము ఇంకా ముఖ్యమైనది అని చెప్పాడు. ఆ మాట చిన్న బాలుడికి వెంటనే పూర్తిగా అర్థము కాలేదు. కాని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు అతను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ తన తాత చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు. అప్పుడు అతను ఇలా ప్రార్థించాడు, ప్రభువా, నా జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. నేను ఎక్కడెక్కడో తప్పిపోయాను, కాని నా జీవితాన్ని సృష్టించిన నన్ను సరిచేయగలవని నేను నమ్ముతున్నాను అని ప్రార్థించాడు. ఆ రోజు నుండి అతని పరిస్థితులు ఒక్క రోజులో మారిపోలేదు, కాని అతని హృదయము మారింది, భయము తగ్గింది, ప్రార్థన పెరిగింది, ఫిర్యాదులు తగ్గాయి, కృతజ్ఞత పెరిగింది. ఆ మార్పే అతని కుటుంబంలో సమాధానానికి మొదటి అడుగైంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కథలోని గడియారము మన జీవితాన్ని గుర్తు చేస్తుంది. కొన్నిసార్లు మనము కూడా గతాన్ని లెక్క పెడుతూ ఉంటాము. ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాను, ఎన్ని అవకాశాలు కోల్పోయాను, ఎన్ని తప్పులు చేశాను అని ఆలోచిస్తుంటాం. కాని దేవుడి రాత్రి మీతో చెబుతున్నాడు, నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచాయో కంటే ఇకపై నా చేతుల్లో నీవెలా నడవబోతున్నావో అదే నాకు ముఖ్యమైనది అని. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ఇలా రాశాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. ఈ వచనము కొరింథు సంఘానికి వ్రాయబడింది. ఆ సంఘములో గతములో విగ్రహ ఆరాధన చేసేవారు, పాప జీవితంలో ఉన్నవారు, విరిగిపోయిన కుటుంబాల నుండి వచ్చిన వారు ఉన్నారు. వారి గతము వారిని నిర్వచించలేదు. క్రీస్తు వారిని నూతన సృష్టిగా మార్చాడు. ఇదెంత గొప్ప సత్యమో చూడండి. బైబిల్ మనలను పాత సంవత్సరాల లెక్కతో కాదు, నూతన సృష్టిగా చేస్తుంది. ఈ రాత్రి మీరు కూడా ఇలా అనుకుంటూ ఉండవచ్చు, నా వయసు పెరిగిపోయింది, నా అవకాశాలు ముగిసిపోయాయి, నా కుటుంబము మళ్ళీ మారదు, నా ఆరోగ్యమిక బాగుపడదు. కాని దేవుడు మనిషి లెక్కల ప్రకారము పనిచేయడు. అబ్రహాముకు 100 సంవత్సరాల వయసులో కుమారుడినిచ్చాడు. షారాను నవ్వు నుండి సంతోషానికి తీసుకొచ్చాడు. మోషేను
80 సంవత్సరాల వయసులో సేవకు పిలిచాడు. దేవునికి వయసు అడ్డంకి కాదు, విశ్వాసమే ముఖ్యము. ప్రియ సహోదరి, సహోదరుడా, భూమి వయసు గురించి తెలుసుకోవడము జ్ఞానాన్ని పెంచవచ్చు, కానీ సృష్టికర్తను తెలుసుకోవడం జీవాన్ని మారుస్తుంది. ఒక విత్తనము నేలలో పడినప్పుడు అది చీకటిలోనే ఉంటుంది. పైనుంచి చూస్తే అది కనబడదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఆత్మీయ సందేశము ద్వారా దేవుని సమాధానము మీ హృదయాన్ని నింపిందని నేను నమ్ముతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచము, దీని భారాలు, శాస్త్ర సాంకేతిక ఆలోచనలు మిమ్మల్ని ఎంత ఆందోళనకు గురి చేస్తున్నప్పటికీ, భూమి ఆకాశాలను సృజించిన దేవుడు మిమ్మల్ని తన అరచేతిలో చెక్కుకున్నాడనే సత్యాన్ని మర్చిపోకండి. ఈ రాత్రి వేళ మీ హృదయము నిజమైన ప్రశాంతతను కోరుకుంటుంటే, మీ జీవితాన్ని, మీ కుటుంబ భవిష్యత్తును సంపూర్ణముగా యేసు క్రీస్తు చేతుల్లో పెట్టండి. యేసు క్రీస్తు చేతుల్లో పెట్టడానికి ఇది మంచి సమయము. మీ పాపాలను, భయాలను, చింతలను ఆయన పాదాల వద్ద పడవేసి, ప్రభూ, నన్ను నీ బిడ్డగా స్వీకరించు, నా హృదయానికి నీ సమాధానాన్ని దయచేయి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఆయన మిమ్మల్ని క్షమించి తన నూతన కృపతో నింపి శ్రేష్టమైన నిద్రను, కాపుదలను ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారు. కాబట్టి ఈ రాత్రి మీరు దేవుని చేతుల్లో సురక్షితంగా ఉన్నారు. భయపడకండి. మీ ఇంటిని, మీ కుటుంబాన్ని, మీ రేపటిని ప్రభు శక్తివంతమైన చేతులతో కాపాడుతున్నాడు. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు ఉన్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ 2 చేతులు ఆ పరలోకపు తండ్రి వైపుకెత్తి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహా పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, ఆకాశమును, భూమిని తన మాట చేత సృష్టించిన మా పరలోకపు తండ్రి, నీ దివ్యమైన పరిశుద్ధమైన నామమునకు కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిత్యుడవైన దేవుడవు, కాలమునకు సమయమునకు కర్తవు నీవే. అయా, ఆదియందు భూమిని ఆకాశమును సృజించిన నీ హస్తాలకే ఈ రాత్రి వేళ నీ బిడ్డలను అప్పగిస్తున్నాను. తండ్రి, ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి ఇంట నీ పరిశుద్ధాత్మ ప్రశాంతత దిగివచ్చునుగాక. రోజంతా మోసుకొచ్చిన సమస్త భారాలను, మానసిక ఒత్తిళ్లను, ఆందోళనను యేసు క్రీస్తు నామములో నీ శిలువ వద్ద వదిలివేస్తున్నాం. యేసు నామములో మేము అధికారపూర్వకంగా ప్రకటిస్తున్నాం. ఈ రాత్రి నీ బిడ్డల ఇళ్ల చుట్టూ నీ అగ్ని ప్రాకారం ఉండునుగాక. ఎలాంటి దుష్ట శక్తులు, చీకటి శక్తులు, భయానకమైన ఆలోచనలు, చెడు కలలు వీరి గృహాలను సమీపించకుండా నీ పరిశుద్ధ దేవదూతల కాపల ఉంచమని వేడుకుంటున్నాం. యేసు రక్తపు ప్రోక్షణ ఈ కుటుంబాల మీద, ఈ పిల్లల మీద, ప్రతి గది మీద ఉండునుగాక. తండ్రి, సమాధానము లేక తల్లడిల్లుతున్న హృదయాలకు నీ పరలోక సమాధానమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవా, ఈ రాత్రి వీరు పండుకొనున్నప్పుడు గాఢ నిద్రను, ప్రశాంతమైన విశ్రాంతిని అనుగ్రహించండి. భయము స్థానములో నీ విశ్వాసము, ఆందోళన స్థలములో నీ శాంతి, ఒంటరి తనము స్థలములో నీ దివ్య సన్నిధిని వీరిని ఆవరించును గాక. రేపటి నూతన దినములో నీ నూతన కృపలతో వీరిని లేపి నీ ఆశీర్వాదాలతో నింపమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీరు దేవుని చేతిలో సురక్షితంగా ఉన్నారు. భయపడకండి. మీ ఇంటిని, మీ కుటుంబాన్ని, మీ రేపటిని ప్రభు తన శక్తివంతమైన చేతులతో కాపాడుతున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సందేశము మీ హృదయాన్ని తాకి ఈ రాత్రి మీకు దేవుని సమాధానాన్ని అందించినట్టయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీలాంటి మరెందరో దేవుని పిల్లలకు ఈ ఆత్మీయ సందేశము చేరేలా అదెంతో సహాయపడుతుంది. ఇలాంటి లోతైన బైబిల్ అధ్యయనాలు, రాత్రికాల ప్రార్థనలు, విశ్వాసాన్ని బలపరిచే సందేశాలను ప్రతిరోజు వినాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, ఈ ప్రార్థన మీకు ఆశను ఇచ్చినట్టయితే దయచేసి దీన్ని కనీసము 3 మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. ఎవరో ఒకరు రాత్రి ఒంటరిగా బాధపడుతూ ఉండవచ్చు. మీరు చేసే ఒక షేర్
వారి జీవితంలో దేవుని ఓదార్పుగా మారవచ్చు. ఆ విధముగానే మీ వాట్సాప్ స్టేటస్‌లో కూడా షేర్ చేసి, దేవుని సువార్త పరిచర్య విస్తరణలో మీరు పాలిభాగస్తులవ్వాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, మీకింకేమైనా వ్యక్తిగత ప్రార్థన అవసరమైతే స్క్రీన్‌పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్‌కి సందేశం ద్వారా తెలియజేయండి. లేదా ఫోను ద్వారా నేరుగా నాకు తెలియజేసినట్టయితే నేను మీ కొరకు తప్పక ప్రార్థిస్తాను. ప్రియులారా, రేపు రాత్రి దేవుడు మీ జీవితానికి చెప్పబోయే ఈ వారము నీ ఇంటిపై దేవుని కాపుదల ఉంటుంది అనే మరొక శక్తివంతమైన సందేశముతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు దేవుని కృప, సమాధానము మీకు తోడైండును గాక. ఆమేన్.